హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. 2024 ఐపీఎల్ కోసం. సో మనమైతే సిఎస్కే బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఓపెనర్స్గా చూసుకున్నట్లయితే కనుక సిఎస్కేకి గత 3 సంవత్సరాల నుంచి ఓపెనింగ్ చేస్తున్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ అండ్ అలానే డివెన్ కాన్వే అయితే ఓపెనింగ్ అయితే చేస్తారనమాట ఈ సంవత్సరం కూడా. సో వీళ్ళిద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అయితే. ఇంకా నెంబర్ 3లో చూసుకున్నట్లయితే కనుక అజింక్య రహానే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ చూస్తాం అజింక్య రహానే ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనేసి. సో చాలా మంచిగా అయితే ఆడాడు అనమాట, చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి. సో ఈ సంవత్సరం కూడా అంతే మంచి స్ట్రైక్ రేట్ తోటి కనుక సో సిఎస్కే టాప్ ఆర్డర్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెంబర్ 4లో అయితే వీళ్ళు కొత్తగా ఉన్నటువంటి డారెల్ మిచెల్ అయితే ఆడతాడనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళకి అంబటి రాయుడు అయితే ఆడాడు, కాకపోతే అంబటి రాయుడు రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి వీళ్ళకైతే ఈ సంవత్సరం డారెల్ మిచెల్ని అయితే తీసుకున్నారనమాట. కాబట్టి డారెల్ మిచెల్ కూడా న్యూజిలాండ్ తరపున అయితే ఆడుతూ ఉంటాడు. సో వరల్డ్ కప్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. అండ్ అంతేకాకుండా డారెల్ మిచెల్ ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. సిఎస్కేకి కావాల్సినటువంటి సమయాలలో అతను ఫాస్ట్ బౌలింగ్ కూడా అయితే వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 5లో చూసుకున్నట్లయితే కనుక శివన్ దుబే అయితే ఆడతాడు. సో ఇతను కూడా అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. అండ్ అంతేకాకుండా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సో చాలా భారీ హిట్లు అయితే కొడుతూ ఉంటాడు అనమాట మిడిల్ ఓవర్స్లో వచ్చేసి. అండ్ అంతేకాకుండా శివన్ దుబే కూడా ఒక ఆల్రౌండర్ అనమాట. ఇతను కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. కావాల్సిన సమయాలలో ఇతను కూడా బౌలింగ్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 6లో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి రవీంద్ర జడేజా ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, రవీంద్ర జడేజా గురించి మనందరికీ తెలిసిందే. సో చాలా కన్సిస్టెన్సీగా అయితే రన్స్ అయితే స్కోర్ చేస్తూ ఉంటాడు అనమాట. లాస్ట్ ఇయర్ ఫైనల్లో మనం అందరం చూసాం, రవీంద్ర జడేజా వల్లనే సిఎస్కే అయితే ఫైనల్ అయితే గెలిచిందనమాట. సో రవీంద్ర జడేజా ఫార్మాట్తో సంబంధం లేకుండా ప్రతి ఫార్మాట్లో కూడా వికెట్లు అండ్ అలానే పరుగులు అయితే స్కోర్ అయితే చేస్తూ ఉంటాడు. నెంబర్ 7లో చూసుకున్నట్లయితే కనుక మహేంద్ర సింగ్ ధోని అయితే ఆడతాడు. సో మహేంద్ర సింగ్ ధోని వీళ్ళ కెప్టెన్ అండ్ అంతేకాకుండా వికెట్ కీపర్గా కూడా ఉండబోతున్నాడు అనమాట. ఇంకా నెంబర్ 8లో చూసుకున్నట్లయితే కనుక దీపక్ చహర్ అయితే ఉండబోతున్నాడు. ఇతనైతే లాస్ట్ ఇయర్ అంతా గాయం కారణంగా అయితే ఐపీఎల్కి అయితే దూరం అయ్యాడు అనమాట. సిఎస్కి అయితే దీపక్ చహర్ని చాలా అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే దీపక్ చహర్ ఈ సంవత్సరం అయితే మంచి కమ్బ్యాక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీపక్ చహర్ గురించి చెప్పుకోవాలంటే కనుక ఇతనైతే బాల్ని మంచిగా స్విమ్ చేసేటువంటి అబిలిటీ ఉంది ఈ ప్లేయర్కి. సో సిఎస్కేకి మంచి వెరైటీ ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 9లో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఈ సంవత్సరం ఉన్నటువంటి శార్దుల్ ఠాకూర్ని అయితే ఆడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే శార్దుల్ ఠాకూర్ ఎక్స్ సిఎస్కే ప్లేయర్ అనమాట. సో ఇతనికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసేటువంటి అబిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ శార్దుల్ ఠాకూర్కి బౌలింగ్లో చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. మనందరికీ తెలిసిందే ఎటువంటి సమయంలో వికెట్ తీసే అబిలిటీ అయితే శార్దుల్ ఠాకూర్కి ఉందనేసి. అండ్ అంతేకాకుండా బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి సో ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ అయితే ఈ ప్లేయింగ్ 11లో ఆడతాడు. ఇంకా నెంబర్ 10లో చూసుకున్నట్లయితే కనుక మహేష్ తీక్షణ అయితే ఆడతాడు. సో వీళ్ళ మెయిన్ స్పిన్నర్ అనమాట మహేష్ తీక్షణ. అంటే మనందరం చూడాల్సింది మహేష్ తీక్షణ అండ్ అలానే రవీంద్ర జడేజా స్పిన్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేసి. ఇంకా నెంబర్ 11లో చూసుకున్నట్లయితే కనుక మతీషా పత్తిరాన్ అయితే ఆడతాడు. ఫ్రెండ్స్, సో ఇతనైతే చాలా మంచిగా అయితే ఆడుతూ ఉంటాడు, మంచి యార్కర్స్ కూడా అయితే వేస్తూ ఉంటాడు అనమాట. అండ్ గత 2 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక మతీషా పత్తిరాన్ అయితే వేరే లెవెల్లో అయితే బౌలింగ్ అయితే వేస్తూ ఉన్నాడు. సో సిఎస్కేకి మెయిన్ బౌలర్గా అయితే మారిపోయాడు అనమాట. సో ఈ ప్లేయర్ అయితే చాలా ఇంపార్టెంట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట సిఎస్కేకి. అండ్ ఫ్రెండ్స్, మనమైతే చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్లేయింగ్ 11లో 2 స్పిన్నర్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ చెన్నై కండిషన్స్లో ఆడేటప్పుడు సో వీళ్ళైతే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ తోటి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా మామూలుగా అయితే ఈ ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉండబోతుంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకైతే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అయితే ఆడబోతాడు. సో అతను ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఈ సీజన్లో ఒక యంగ్ ప్లేయర్ని అయితే కొన్నారనమాట. అతనే సమీర్ రిజ్వీ. సో ఇతని కోసం అయితే దాదాపు 8 కోట్లు అయితే భారీ మొత్తాన్ని అయితే పెట్టారు. సో ఇతనైతే డొమెస్టిక్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ అంతేకాకుండా యూపీ T20 లీగ్లో కూడా అయితే చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు అనమాట విత్ బ్యాట్ తోటి. సో కాబట్టి సమీర్ రిజ్వీని ఖచ్చితంగా వీళ్ళైతే ఈ ప్లేయింగ్ 11లో అయితే ఆడిస్తారు యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా. కాబట్టి మ్యాక్సిమం సిఎస్కే ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండబోతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అండ్ మీరు అనుకుంటున్నటువంటి సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.